నమస్కారం. హిందూ ధర్మం ప్రకారం అధర్మం పెరిగిపోయి లోకం వినాశనం అంచున ఉన్నప్పుడు భగవంతుడు రకరకాల రూపాల్లో అవతరిస్తాడు. ఆ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటిది అత్యంత శక్తివంతమైనది మత్స్యావతారం. ఒకవైపు రాబోయే ప్రళయం, మరోవైపు వేదాలను దొంగిలించిన రాక్షసుడు. ఈ రెండింటి మధ్య మానవాళిని, జ్ఞానాన్ని విష్ణుమూర్తి ఒక చేప రూపంలో ఎలా కాపాడారో ఈరోజు తెలుసుకుందాం. కృతయుగం నాటి మాట. ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన పరమ భక్తుడు, సత్యసంధుడు. ఒకరోజు సత్యవ్రతుడు నదిలో సూర్యుడికి అర్ఘ్యం వదులుతుండగా అతని దోసిట్లోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది. రాజు ఆ చేపను తిరిగి నీటిలో వదలబోతుంటే ఆశ్చర్యంగా ఆ చేప మాట్లాడ్డం మొదలుపెట్టింది. రాజా, నన్ను తిరిగి ఈ నదిలో వదలకండి. ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను మృంగేస్తాయి. నన్ను రక్షించండి అని వేడుకుంది. కరుణామయుడైన రాజు ఆ చిన్న చేపను తన కమండలంలో వేసుకుని అంతఃపురానికి తీసుకువెళ్లాడు. కాని ఆ మరుసటి రోజుకల్లా ఆ చేప కమండలం పట్టనంతగా పెరిగిపోయింది. రాజు ఆ చేపను ఒక పెద్ద పాత్రలో వేశాడు. అది కూడా సరిపోలేదు. చెరువులో వేశాడు. గంటల్లోనే అది చెరువును నింపేసింది. చివరకు సముద్రంలో వదిలినా ఆ చేప అనంతంగా పెరుగుతూనే ఉంది. అప్పుడు సత్యవ్రతుడికి అర్థమైంది, ఇది సామాన్యమైన చేప కాదు అని. స్వామి, ఎవరు మీరు? నన్ను ఎందుకు పరీక్షిస్తున్నారు అని ప్రార్థించగా ఆ చేప రూపంలో ఉన్న మహావిష్ణువు దర్శనమిచ్చాడు. భగవంతుని హెచ్చరిక. సత్యవ్రత, సరిగ్గా 7 రోజుల్లో ఈ భూమిని మహాప్రళయం ముంచెత్తబోతోంది. సర్వం జలమయం కాబోతోంది. కానీ భయపడకు. లోక కళ్యాణం కోసం నేనొక పెద్ద నావను నీ వద్దకు పంపుతాను. నువ్వు సప్త ఋషులను, సమస్త జీవరాశుల విత్తనాలను, ఓషధులను ఆ నావలోకి చేర్చు అని ఆజ్ఞాపించాడు. ప్రళయం ఒకవైపు వస్తుండగా మరోవైపు లోకానికి వెలుగునిచ్చే వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలించి సముద్రగర్భంలో దాక్కున్నాడు. జ్ఞానం లేని లోకం అంధకారంలో మునిగిపోతోందని గ్రహించిన విష్ణుమూర్తి మత్స్యరూపంలో సముద్రం లోపలికి వెళ్లాడు. అక్కడ ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఇది కేవలం నీటి నుండి రక్షణ మాత్రమే కాదు, అజ్ఞానం నుండి జ్ఞానానికి దారి చూపిన అవతారం. చెప్పినట్టుగానే 7వ రోజున ఆకాశం చిల్లులు పడింది. భీకరమైన వర్షం, సముద్రాలు పొంగిపొర్లాయి. భూమి అంతా మునిగిపోతోంది. అప్పుడు సత్యవ్రతుడు భగవంతుడు చెప్పినట్లుగా నావలో సిద్ధంగా ఉన్నాడు. మత్స్యరూపంలో ఉన్న స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ నావను భయంకరమైన అలల నుండి కాపాడుతూ వాసుకి అనే పామును త్రాడుగా చేసుకుని తన కొమ్ముకు కట్టమని చెప్పాడు. ప్రళయకాలంలో ఆ నావను సురక్షితంగా ఉంచుతూ సత్యవ్రతుడికి మరియు ఋషులకు పరమాత్మ మత్స్యపురాణాన్ని బోధించాడు. అదే దైవిక హెచ్చరిక మరియు రక్షణ. ప్రళయం ముగిసింది. కొత్త సృష్టి మొదలైంది. సత్యవ్రతుడు ఈ వైవస్వత మన్వంతరానికి మనువయ్యాడు. మత్స్యావతారం మనకు నేర్పే సందేశం: విపత్తులు వచ్చినప్పుడు భయపడకూడదు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. సత్యవ్రతుడి కరుణ, భగవంతుడి రక్షణ కవచం కలిసి మానవాళిని మళ్లీ చిగురింపజేశాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ. స్వస్తి.